హే గాయ్స్, మీలో ఎంతమంది భోగికి పులగం చేసుకుంటారు? మేమైతే ఎవ్రీ ఇయర్ భోగికి పులగం అయితే ఖచ్చితంగా చేసుకుంటాము. దీన్ని పులగం కొట్టడం అని కూడా అంటారు. సో మా నాయనమ్మ అయితే మంచిగా చేస్తుంది ఇదైతే. సో ఆమె ఎలా చేస్తుందో చూసేయండి. దుమ్ము అంత కొద్దిగా తీసుంటుంది అది అంటాక తీసుకుని ఇప్పుడే తీయకు అంతా దుమ్ము ఉంది ఇలా. ముందుగా నువ్వులను అయితే మంచిగా చెరుక్కోవాలన్నమాట. అందులో ఉష్క చిన్న చిన్న దుమ్ము ఉంటుంది కదా, అదంతా పోయేలాగా నీట్గా చెరుక్కొని మంచిగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న వాటిని మిక్సీ అయినా పట్టుకోవచ్చు, లేదంటే రోట్లో అయినా దంచవచ్చు. మా నాన్నమ్మ అయితే అది మిక్సీ పడితే టేస్ట్ ఉండదు, రోట్లో అయితేనే టేస్ట్ ఉంటుంది అనేసి రోట్లో నూరిందనమాట. పులగం కొట్టుకోపోతా నువ్వు కమ్మట ఆసన వస్తుంది. అన్నం ఉడుకుతుంటే కూడా కమ్మట ఆసన వస్తుంది. అండ్ నువ్వులు అలా దంచుతుంటేనైతే చాలా మంచి స్మెల్ వచ్చింది. అండ్ అది కుక్ చేసేటప్పుడు కూడా మంచి స్మెల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అలా దంచుకున్న నువ్వుల పొడిని ఈ బియ్యానికి మంచిగా పట్టించాలన్నమాట. ఇది ముందు రోజు నైట్ అయినా చేయొచ్చు, లేదంటే 1-2 అవర్స్ ముందైనా ఇలా బియ్యానికి పట్టించాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అందులో ఒక 1 టీ స్పూన్ గీ వేసుకోవాలి. అండ్ మనం రెగ్యులర్గా వేసుకునేలా కాకుండా ఒక 1 గ్లాస్ వాటర్ అయితే ఎక్స్ట్రా పోసుకోవాలి. అండ్ సాల్ట్ అయితే కంపల్సరీ తగినంత వేసుకోండి. అంతే అండి, పులగం చేయడం రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. దీనికి కాంబినేషన్ అయితే చికెన్, చిక్కుడుగాయ, పచ్చి పులుసు ఇవైతే చాలా బాగుంటాయి కాంబినేషన్. మీరు ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా ఫ్రెండ్స్లో అయితే చాలామందికి అసలు పులగం అంటే తెలీదు. మీలో ఎంతమందికి తెలుసు, ఎంతమంది చేసుకుంటారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.